ట్రాఫిక్ పోలీసులకు బాడీ వార్న్ కెమెరాస్ ఇస్తారు. అవి బందోబస్తు ఈ న్యూ ఇయర్ వేడుకలు ఏ రకంగా ఉపయోగపడబోతున్నాయి, ఎట్లా ఉంటుంది సార్? అంటే బాడీ వార్న్ కెమెరాస్లో ఏంటంటే ఇది బేసికలీ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ప్రొఫెషనలిజం ఈ మూడు పెంచడానికి పనికొస్తుంది. ఎందుకంటే మేము మా బిహేవియర్ కూడా ఎట్లా ఉన్నది అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటాం, దాంట్లో అకౌంటబుల్ ఉంటాం. మేము చేసే కార్యక్రమం చలాన్ చేసినా ఏం చేసినా దానికి రికార్డింగ్ ఉంటుంది. కాబట్టి అది మేము మా దగ్గర సర్వర్ కూడా పెట్టి దాన్ని రికార్డ్ చేసి ఉంటుంది కంటిన్యూస్గా, దాన్ని పని చేసినంతసేపు ఉంటుంది. దాని తర్వాత ప్రొఫెషనలిజం కూడా బాగా బిహేవ్ చేయడంకు, బాగా పని చేయడానికి కూడా మానిటరింగ్ మాకు ఈజీ అయింది. ఇద్దరికి ప్రజలు కూడా మామూలు ట్రాఫిక్ పోలీసులు గొడవలు పడ్డాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి కూడా డిటరెన్స్గా అన్ని రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఉంటుంది. మేము కూడా సరైన ప్రవర్తించడానికి కూడా ఉంటుంది. సో అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఇది. అందుకోసమే బాడీ ఆన్ కెమెరాస్ పెట్టాము. దీనికి ఇంకా మేము ఇప్పుడు 50 ఇచ్చాము. ఎవ్రీ పోలీస్ స్టేషన్ మాకు 12 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 4 చొప్పున ఇస్తూ ఇంకా 2 డిసిపి గారు ఇద్దరికి ఇస్తున్నాం. విల్ బై మోర్ ఆల్సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. సో ఇంకెక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్కు ఆఫీసర్స్కి ఈ బాడీ వార్న్ కెమెరాస్ ఇస్తాం. ఇంటర్నేషనల్లీ ఈ అక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇది. దీన్ని మనం మన దగ్గర ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. డీడీ సీక్రెట్ అది. ఎస్, మేము ఆల్రెడీ చైర్నామాంజ కేసులు పెడుతున్నాం. మీకు నేను ఈరోజు ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వంటే చిన్న క్వాంటిటీ ఉంది. బట్ మేము ఏమేం చేస్తున్నామంటే రూట్కి వెళ్ళాలని చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు అమ్ముతున్నారు, అక్కడ గుజరాత్ నుంచి వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే స్టేట్ మహారాష్ట్రలో కూడా కొన్ని ఉన్నాయి. రూట్స్కు టీం పంపించినాం. సో పెద్ద క్వాంటిటీ సీజ్ అయిన తర్వాత మీకు చెప్పాలని చూస్తున్నాం. సీరియస్ వీల్ టేక్ సీజ్ చేస్తున్నాం. ఎక్కడున్నా సీజ్ చేస్తున్నాం. వాళ్ళు అమ్మకుండా వాళ్ళ దగ్గర పొజిషన్ ఉన్నా మేము సీజ్ చేసి కేసులు పెడుతున్నాం. అది చాలాసార్లు మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్లో ఒక ఆర్మీ జవాన్ కూడా ఆయన బైక్ మీద వెళ్ళి పాపం చనిపోయారు. నిన్న మొన్న కూడా 2 పిల్లలకి ఎవరు అయినట్టు వేరే ఏరియాలో వచ్చింది. కాబట్టి మేము ఆ ఇష్యూలో చాలా సీరియస్గా ఉన్నాం. వాళ్ళ మీద చర్య తీసుకోవడం పాటు చట్ట ప్రకారం వాళ్ళకు పనిష్ చేస్తాం.